నేనైతే ఈ మధ్య వీడియోస్ పెట్టలేదు. మెయిన్ చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే మీ దగ్గర సపోర్ట్ లేదు కాబట్టి పెట్టను, అంత నుంచి వెళ్ళే. ఈరోజు అయితే నేను ఆ సర్వైవల్ వరల్డ్స్ ఇంకా సిరీస్ నేను చేయదలుచుకోలేదు. చెప్పాలంటే ఒక్కడు ఉండట్లేదు మా ఆన్లైన్, నాతో ఆడడం కూడా లేరు మా. నేను మల్టీప్లేయర్ కంటెంట్ చేద్దాం అంటే ఎవ్వరు ఉంటారు నాతో ఆడడం, నిజం చెప్తున్నా. అందుకని ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే 3 ఎపిసోడ్స్లో ఫుల్ గేమ్ని అయితే బీట్ చేయబోతున్నా. దిట్ ఈస్ ఫస్ట్ ఎపిసోడ్. సెకండ్ ఎపిసోడ్ ఈవినింగ్ ఆగేదిలే, నేను లేట్ చేయను. అందుకని మనకి అంత త్వరగా డైమండ్ అమ్మాయి ఇవన్నీ రావు కాబట్టి నేను ఇంకో ప్లాన్ వేసాను. ఏంటో తెలుసా? ఎక్స్రే. అవును మా, నేను ఇప్పుడు ఎక్స్రే వాడాను అంటే కొన్నిసార్లు సరదా వాడాను, పట్టించుకోకండి. అయ్యి మెయిన్ థింగ్ ఇప్పుడు నేను ఎందుకు వాడుతున్నా అంటే ఉన్న ఫ్రస్ట్రేషన్ మా, అందుకని ఎక్స్రే వాడితే నేను ఎన్ని ఎపిసోడ్లో ఫినిష్ చేయగలను అయితే నాకు తెలీదు. నేను ప్రతి ఎపిసోడ్ డే బై డే అయితే వీడియోస్ పెడతాను. చలో మనకైతే వుడ్ ఉంది. మెయిన్ ఎక్స్రే ఈవినింగ్ కల్లా వాడాలి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫుడ్ కలెక్ట్ చేయాలి. ఫుడ్ కావాలి. మెయిన్ దగ్గరలో ఏమో విలేజ్ ఉందా ఎత్తుకుతాం. నేనైతే ఎక్కడ స్పాన్ అయ్యా అంటే లైక్ ఎలా అంటే మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కన్ఫామ్గా వస్తాయేమో. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే కన్ఫామ్ వస్తాయేమో, ఎందుకంటే తెలిసిందే కదా. ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్స్ రికార్డర్ వాడుతున్నాను అన్నమాట. నాకు మంచి రికార్డర్ ఉంది. కొంత హెక్ ఇది కేవేమో మోమో ఎక్స్రే పెట్టుకున్నా. దూల పనులు వద్దు. ఫుడ్ కలెక్ట్ చేయాలి. మెయిన్ ఫుడ్ కలెక్ట్ చేయాలి. సో ఒక షీప్ దొరికింది నాకు. ఒక 10 ఫుడ్ ఉందాం, కాయర్ నామ్మ చేద్దాం. చలో దీన్ని ఫాల్ డ్యామేజ్తో ఆడుకున్నా దీన్ని. చలో వుడ్ అయితే చేద్దాం, అన్నీ అయితే ఆన్లో పెట్టేద్దాం. నైట్ విషయం కూడా ఉంది కాబట్టి నా ఎక్స్రే అంత పెద్దగా కాదు. నిజం చెప్పాలని నాకు చాలా చీపెస్ట్ ఎక్స్రే. ఫుడ్ కలెక్ట్ చేయడమే ఒక పికాక్స్ చేసుకుందాం. చాలు మా ఇది చాలు మనకి టూల్స్. చలో ఇంకా ఫుడ్ కలెక్ట్ చేయాలి మెయిన్. అప్పుడే హంగర్ బార్ 2 ఉంది డ్యామేజ్ తీసుకున్నాక. ఇక్కడ ఒక షీప్ చూసా, ఏది ఓ షేట్ నా కోసం చంపేసింది గైస్ ఉల్ఫ్ షీప్ని. థ్యాంక్ యూ. కాస్త హంగర్ బారు పెంచుకోవాలంటే ఫుడ్ కావాలి. మనకేమైనా విలేజ్ దొరికిద్ది మా, రేపటికల్లా విలేజ్ ఎత్తికేస్తా. ఆఫ్లైన్ వర్క్ కూడా చేస్తా, అది కూడా ఎక్స్రే. చెప్తున్నామో నేను ఉన్న ఫ్రస్ట్రేషన్కి అసలు ఇలా చేయలేదు మా. నిజాన్ని నేను ఏ సర్వైవల్ సీరియల్లో కూడా ఇంతవరకు ఎక్స్రే వాడతా. ఇప్పుడు నుంచి వాడబోతున్నా. ఐఎమ్ చీటింగ్. ఐ నో ఐఎమ్ చీటింగ్ గైస్. నా హంగర్ బార్ తగ్గుతుంది కానీ ఫుడ్ దొరకట్లేమో. నిజంగా మా పిచ్చ కోపం వస్తుంది. ఓయమ్మ గ్లిచ్ అవ్వకు. ఐఎమ్ బెస్ట్ ప్లేయర్. వచ్చింది. చలో ఫుడ్ వచ్చింది మా. నేనైతే షేడర్స్ పెట్టచ్చు మా. షేడర్స్ పెడితే వ్యూస్ వస్తున్నాయి. కొన్ని వీడియోస్ చూసా, మనోళ్ళే చూసా. అది కూడా ఆర్జీ షేడర్స్ పెట్టుకున్నాం. మనం చెప్పినవి కూడా పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి మనకు. దాని మీద ఆలోచించా. కానీ నేను పీవీపీ అవన్నీ ఇలాంటి పరిస్థితులు వస్తే నేను చేయలేను. చెప్పండి. ఐ కెనాట్ డూ ఇట్. మీరు అర్థం చేసుకో. అందుకని నేను లైక్ షేడర్స్ పెట్టుకోను మా. పీవీపీలో షేడర్స్ పెట్టుకుంటే కొట్టలేం, ఆడలేం, చాలా కష్టం అని అయితే నేను మెయిన్ చెప్తున్నా. మీరైతే ఇప్పుడుకి సబ్స్క్రైబ్ చేసుకోమను. మనం ఏదో లైవ్ పెట్టాలనుకున్న రోజు పెరిగారు మంచిగా. అసలు 20 మంది దాకా పెరిగినట్టున్నారు. ఇప్పుడు దాకా ఒక్కళ్ళు పెరగలేదు మా. ఒక 2 పెరిగారు అంతే మా. నిజం చెప్తున్నా. ఏమి గైస్. చలో మరి ఇంకా రాత్రి కలుస్తా మైనింగ్ వెళ్ళేప్పుడు. ఫైనల్ అయితే మొత్తం మనకు ఫుడ్ వచ్చింది. మళ్ళీ ప్లేన్స్కి అయితే రిటర్న్ వచ్చాను. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే మీకు చెప్పిందే ఎక్స్రే వాడబోతున్నా. నైట్ విజన్. వాట్ ద హెల్. కేవ్ ఉంది. కేవ్స్లో వెళ్ళలేను మా. కేవ్స్లో వెళ్తే వెరీ డేంజర్ మా. నాకు నిజం చెప్తున్నా, చాలా డేంజర్ మా. ఇక్కడ దాకా వీడియో చూసినట్టే ప్లీజ్ మా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు అడుగుతున్నా, ఎవరు చేసుకోవట్లా. చాలా బాధగా ఉంటుంది. చలో నేనైతే లైక్ ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. ఏ కేవ్ లేకపోతే తెలిసిపోద్ది. మెయిన్ నేను ఇలా వెళ్ళేప్పుడైతే క్రౌచ్ కొట్టుకోవాలి. మీకు కన్ఫర్మ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తాయి. ఐ థింక్స్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నా. చలో మా. ఇప్పుడు నా దగ్గర ఉన్న నా యాడ్-ఆన్స్లో అయితే ఈ యాడ్-ఆన్ అయితే బెస్ట్. ఐ థింక్ సో. ఏం కనిపించట్లా. ఇంకా ఏం కనిపిద్ది దీన్ని ఇలా కాదు. 1 3 4 చూడండి మొత్తం క్లియర్. ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే చలో స్టోన్ టూల్స్ చేద్దాం. ఏమిది ఇంకా మైన్ కాలేదా? సరిపోయింది. తొందర స్టోన్ టూల్స్ చేసేసుకోవాలబ్బా, కష్టం. చలో
స్టోన్ అయితే మన దగ్గర ఉంది గైస్. చలో ఇప్పుడు కొన్ని స్టిక్స్. నేనేం చేస్తా అంటే డైరెక్ట్ ఐరన్ అయితే అప్గ్రేడ్ అయిపోతా. దట్స్ మై ప్లాన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు కాస్త కోల్ కావాలి. నేను సాయంత్రం నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా డైమండ్ చేసేస్తాను. నేను అంత ఓపిక పట్టే ప్రతిసారి నేను వీడియోస్ తీస్తాము కుదట్లా. చలో 5 minutes అయితే అయిపోయింది. ఈ వీడియో టోటల్ 10 minutes పెడదాం అనుకున్నా. అందుకని ఎలా అంటే డైరెక్ట్ మనకి ఐరన్ ఆర్మర్ కూడా అయిపోయాక చెప్తాను, మళ్ళీ స్టార్ట్ చేస్తా. అంతవరకు ఆగండి, ఇది ఇంకా ఆగల. చలో గైస్, మరైతే మనం అయితే ఎక్స్రే అయితే తీసేసామన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఐరన్ కూడా డైరెక్ట్ డైమండ్లో అయితే చేసేసా. మన దగ్గర ఫుడ్ ఉంది, బెడ్ ఉంది, అన్నీ ఉన్నాయేమో. నేను కాస్త ఫ్రస్ట్రేషన్ ఎక్కువయ్యి కాస్త సిరీస్ మీద కోపంతో అయితే ఎవరు వ్యూస్ రావట్లే అని ఎక్స్రే పెట్టి చేసా. ఇప్పుడైతే మన షేడర్స్ కూడా వేసాను అన్నమాట, నా ఆర్జీ షేడర్స్. ఇక్కడైతే నాకు రూయిండ్ పాట్ దొరికిందని ఇక్కడ ఆగాను. నెదర్కి అయితే వెళ్దాం. విలేజ్ కన్నా ముందు డైరెక్ట్ నెదర్కి అయితే వెళ్దాం అనుకున్నా. మర్చిపోయి నేనైతే నా దగ్గర టూల్స్ అన్నీ పడేసాము కేవలం. నేను ఎక్స్రే వాడడం వల్ల డైమండ్ ఆర్మర్ అయితే అయిపోయింది మనకి. డైమండ్ ఆర్మర్ అయితే ఈజీగా వచ్చేసాం. అనవసరం చేసేవాడు. చలో ఒక స్వాడ్, ఒక పికాక్స్, ఒక యాక్స్ చేశాను. మిలిగిన డైమండ్లు అయితే దాద్దాం అయితే అనుకుంటున్నా. ఎందుకంటే నాకు షవల్తో అంత పని అయితే లేదు. నిజంగా నాకు షవల్తో అంత పనిలే. అక్కడ నేను టూల్స్ అన్నీ పడేస్తాను. ఐగర్ చివరిగా మిలిగినవి మాత్రమే. చలో అయితే నాకు మిలిగిన టూల్స్. అలా గైస్, మీరైతే ఇక్కడ దాకా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే నేను ఇంకా లైఫ్లో ఎక్స్రే పెట్టుకోను. 2 times చచ్చిపోయా నేను. నా ఫ్రస్ట్రేషన్ వల్ల పెట్టేది ఆ పిచ్చి. నేను కావాలని అయితే పెట్టలా. నేను అది చిన్న కోపంలో ఉన్నామో. నేనైతే ఈజీ గ్రైండ్ చేసుకుంటే జస్ట్ ఒక ఐరన్ ఆర్మరు, ఒక డైమండ్ స్వాడ్ ఉంటుంది. అంత మించి ఏముండదు. ఒక డైమండ్ పికాక్స్ కూడా ఉంటుంది. చలో ఆ ఒబ్సిడియన్ అయితే మాకు పని లేదు ప్రస్తుతానికి. చలో మీరైతే ఇక్కడ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే నేను ఇంకా ఎక్స్రే వాడదలుచుకోవాలా. మనమైతే ఎక్స్రే వాడబోయి నా ఐరన్ ఆర్మర్ అయిపోయింది. నేను అందరిలో గ్యాప్ ఒక 3-4 ఎపిసోడ్లో ఫినిష్ చేద్దాం అనుకున్నా. ఆర్జీ షేడర్స్ వేసే చాలా రోజులు అయిపోయింది. స్నో భయం ఇన్ ఆర్జీ షేడర్స్ ఓపీ. భలే ఉన్నా కదా. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే యానిమేషన్ మోడ్ వేద్దామా అనుకున్నా. ఇంత ముందులో అన్ని మోడ్స్ వేసి ఆడుకుందామా అని. చలో దగ్గరలో ఏదైనా విలేజ్ ఉంటే అదైతే చూద్దాం. లేదు స్నో భయం అయితే బాగుంది. చూడండి, ఆ శాండ్ చూస్తే నాకు ఏదో గుర్తొచ్చింది. అది ఏందో చెప్పలేం కానీ. చలో మనం అయితే ఒక విలేజ్ అయితే ఎతకాలి. ఎందుకంటే ఇంకా ఇక్కడ పంకిన్స్ అయితే చూసా. నాకు తెలిసి ప్లేన్ భయంలోనే ఉంటుంది విలేజ్ అయితే. ఐ థింక్ సో మచ్. చలో ఇటైతే వెళ్దాం. ఇక్కడ బీస్ కూడా ఉన్నాయి. బీస్కి నాకు సంబంధం లేవు, వాటిని నేను కలిగించుకోను. ప్రశాంతంగా వెళ్ళిపోతాం బెస్ట్. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఏం చేద్దాం అంటే మనమైతే ఎంచాన్మెంట్లు చేసుకుందాం. మన చీప్ గరీబ్ కేవ్స్, పేద ధనం. అలా అయితే నెక్స్ట్ నాకు రేపు వీడియోలో అయితే నేనేం చేస్తా అంటే ఆఫ్లైన్ వర్క్లో అయితే ఒక ఎంచాన్మెంట్ బుక్స్ స్టాండ్ అయితే చేద్దాం. ఇంకా అది చేసేసి ఇంకేం చేస్తా అంటే ఎలా అంటే చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. ఎలా అంటే ఎంచాన్మెంట్ చేద్దాం. 3 ఎపిసోడ్లో ఏం చేద్దాం అంటే తక్కువ ఎపిసోడ్లో ఫినిష్ చేద్దాం. 3 అనుంటే మరి తక్కువ ఎపిసోడ్లో అయితే ఫినిష్ చేస్తాము. గేమ్ అయితే తక్కువ ఎపిసోడ్లో ఫినిష్ చేసేస్తా. ఫస్ట్ ఎపిసోడ్ డైమండ్ ఆర్మర్ అయితే అయిపోయింది మనకి. సెకండ్ ఎపిసోడ్ ఏం చేస్తా అంటే ఎంచాన్మెంట్స్, ఒక బేస్, ఒక విలేజ్ అయితే ఎతుకుదాం. థర్డ్ ఎపిసోడ్ వచ్చేసి నెదరైట్కి అయితే అప్గ్రేడ్ అవ్వలేం. మెయిన్ నెదర్ ఎక్స్ప్లోర్గా అయితే థర్డ్ ఎపిసోడ్లో నెదర్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో. నేను ఆల్రెడీ చేయొచ్చు. నేను ఎక్స్రే వాడి ఇప్పటికి ఎంత అంటే మీకు 12:06కి రికార్డ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు 12:15 అంటే ఎన్ని కష్టాలు చూసుకోండి. చలో మనకైతే ఫుడ్, బెడ్ అయితే అన్నీ సెట్. ఎక్స్రే ఒకవేళ మీకు కావాలంటే దాని మీద ఇంకా యాడ్-ఆన్స్ వీడియో అయితే చేస్తాను. మీరైతే తప్పకుండా చూడండి. అలా నేను ముందే చెప్తున్నా గైస్, నేను ఎక్స్రే వాడకపోయినా ఐరన్ ఆర్మర్, డైమండ్ టూల్స్ చేసుకోగలను అని అయితే ఖచ్చితంగా చెప్తాము. నాకు మినిమం మైన్క్రాఫ్ట్ మీద 9 years ఎక్స్పీరియన్స్ ఉంది చెప్పాలంటే. నేను ఆడకపోయినా కూడా వీడియోలు చూస్తూ గడిపాము. అంత ఎక్స్పీరియన్స్తో అయితే ఉన్నాను. వీడియోలు చూడడం వల్ల ఇలా ఆడడం వల్ల కాదు.
లైక్ కానీ నా వీడియోస్ వల్ల అయితే చాలా నాలెడ్జ్ ఉంది మైండ్ క్రాఫ్ట్ మీద. అదే అందుకని నేను యాడ్ ఆన్స్ అన్ని తొందర యాడ్ చేశాను. ఇంకా ఇప్పటికైనా నమ్మండి, నేను ఐరన్ అమ్మ అయితే చేసుకోగలను. ప్రస్తుతం డైమండ్ అయిపోయింది. ఇంకా నేనైతే ఎక్స్రే వాడితే మన 3 ఎపిసోడ్లో కనిపించింది మీకు. చాలా మరి అంత మించింతే మీకు జస్ట్ ఎక్స్రే ఎలా పనిచేస్తుంది టెస్టింగ్ అని అయితే పెట్టాను. ఇంకా ఇదన్నమాట ఈరోజు వీడియో. మీరు చూసిన బ్లూ ఎక్స్ వైట్. ఇంకా సీ యూ లేటర్, బాయ్ బాయ్.